నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. చేనేత రంగ అభ్యున్నతికి, పద్మశాలీల సంక్షేమానికి అవిరల కృషి చేసిన నాయకుడు ప్రగడ కోటయ్య అని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. చేనేతల బాంధవుడు మాజీ మంత్రి ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ విజయ్ కుమార్ తదితరులతో కలిసి ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చేనేత రంగానికి, చేనేత కార్మికుల ఆరాధ్యుడైన ప్రగడ కోటయ్యకు సముచిత గౌరవం కల్పించే ఉద్దేశంతో ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. ఏడి గారు ఇందిరా సొసైటీ చెందిన వ్యక్తి సార్ ఆయన నెక్స్ట్ చాపటి సత్యనారాయణ గారు పెద్దాపురం చెందిన వ్యక్తి, వన్నగంటి వెంకటరమణ గారు, గత 40 సంవత్సరాల నుంచి ఈయన ఇదే వృత్తిలో ఉన్నారు సార్. వన్నగంటి వెంకటరమణ గారు. ఈయన కాదులకు చెందిన వ్యక్తి సార్. సిల్క్ శారీస్ నేస్తారు. జస్ట్ వీరభద్ర నేస్తారు, పెద్దాపురం చెంది. ఈ కార్యక్రమం చాలా ఉంటుంది. ఈ కార్యక్రమంలో మనం ఏదైనా ముక్కలు మాట్లాడుతున్నా తెలుస్తున్నాం. బట్టి ప్రగడ కోటయ్య గారు వచ్చిన తర్వాత ఇంటింటికి నూనె వచ్చే కార్యక్రమం చేశారు. ఇప్పుడు నాకన్నా పెద్దలు ఇక్కడ ఉన్నారా, వాళ్ళందరూ తెలిసే ఉన్నారు విషయం. ప్రతి ఇంటికి చేనేత కార్మికుడు ఈ నూనె వెళ్ళాలి, వారిని నేత వేసుకుని దాని మీద బతికాయని. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయాలని పట్టుబట్టి మొరాలు వచ్చారండి. నాకు బాగా గుర్తు, నేను 1979లో వచ్చానండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా పోరాడి మన రంగాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారికంగా వారి జయంతి నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇది చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక గొప్ప వరంగాను, అదేవిధంగా మన సంఘం యొక్క వృత్తిని మనం ఈ విధంగా కూడా అటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ శ్రీ ప్రగడ కోటయ్య గారు స్వాతంత్రోద్యమంలో కూడా అనేక పోరాటాల్లో పాల్గొన్న మహోన్నత వ్యక్తి. క్విట్ ఇండియా సమయంలోను, అలాగే మన సోదరుడు చెప్పినట్టుగా విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలనే